హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మీరందరూ సంక్రాంతి పండుగ బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. మేము ఎలా చేసుకున్నాం ఏంటనేది మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. ఇది భోగి రోజు. టైం అరౌండ్ ఇప్పుడు 12-12:30 అట్లా అవుతుంది. చూస్తున్నారు కదా, మాకు ఫుల్ స్నో పడింది. ఫ్రైడే నుంచి స్టార్ట్ అయింది. లైక్ ఫ్రైడే నైట్ పడింది, నిన్న సాటర్డే నైట్ పడింది. సో చాలా చల్లగా ఉందన్నమాట. ఇంకా ఈరోజు నేను వచ్చేసి లంచ్కి పెసరట్టు తింటున్నాము. లంచ్కి పెసరట్టు ఏంటంటే ఇంకా వీకెండ్స్ లేట్గా లేస్తాం కదా, చాలా రోజులు అయిపోయింది పెసరట్టు చేయక. ఇంక అందుకే ఈరోజు చేసుకుందామని నా పెసరట్టు అయితే వేస్తున్నాను. దీంట్లోకి అల్లం చట్నీ కాంబినేషన్ బాగుంటుంది కదా, ఆల్రెడీ చట్నీ చేసి పెట్టాను. సో మా రాయలసీమ సైడ్ అయితే భోగి రోజు జొన్న రొట్టె కానీ సద్ద రొట్టె కానీ చేస్తారు. దాంట్లోకి కాంబినేషన్ గుమ్మడికాయ కర్రీ లేదా నూనెంకాయ చేసుకుంటారు. ఎట్లుంది? నచ్చిందా? చిద్వికి ఇలా దోశ కేటగిరీ ఐటమ్స్ అన్నీ బాగా ఇష్టము. మనకేమో రొట్టె చేయడం రాదు. ఇంక అందుకే పెసరట్టు చేశాను. ఎలాగో చాలా రోజులు అయిపోయిందిలే అని. అందరం తిన్నాక నేను ఇంక అన్నీ కడిగేసి ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేశాను. మా సైడ్ అంతే, భోగి రోజే ఇల్లు క్లీనింగ్ అది చేసుకుంటారు. ఇంకా నేను ఇల్లు క్లీన్ చేస్తున్నాను. మీన్ వైల్ వీళ్ళిద్దరూ చెస్ ఆడుతున్నారు. పిల్లలకి భోగి పళ్ళు వేస్తారు కదా, అది మా సైడు భోగి రోజు ఈవినింగ్ కానీ లేదంటే సంక్రాంతి రోజు పొద్దున కానీ వేస్తారు. కొంతసేపు చెస్ ఆడిన తర్వాత వాళ్ళ నాన్న పడుకున్నాడు. వీడు పడుకోరా అంటే నాకు నిద్ర రాలేదని చెప్పి లెగో బిల్డింగ్ స్టార్ట్ చేశాడు. ఇల్లు క్లీన్ చేయడం అంతా అయిపోయింది. ఇంకా ఇంటి ముందర అది క్లీన్ చేసుకుంటాం కదా, అట్లా కొంచెం క్లీన్ చేసి ముగ్గేద్దామని చూస్తే ఇక్కడ ఎంత చల్లగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. లిటరలీ వాటర్ పోసిన 1 మినిట్లోనే అవి ఫ్రీజ్ అయిపోయినాయి. అంత చల్లగా ఉంది. ఇంకా అదంతా ఇప్పుడు ఐస్ అయిపోయి ఇంకా స్కిడ్ అవుతుంది. అనవసరంగా కడుగుతున్నానే అనిపించింది. ఐస్ అయిపోయింది చూడండి, ఇదంతా చూడండి, వాటర్ ఐస్ అయిపోయింది. ముగ్గేద్దామని కడిగితే మొత్తం ఐస్ అయిపోయింది. ఇదంతా ఆరక ముందనే ఐస్ అయిపోయింది చూడండి. అందుకే వాటర్ మూవ్ అవ్వలే, అక్కడ నిలిచిపోయినాయి. ఇదిగో చూడండి, డోర్కైనా కొన్ని వాటర్ కూడా ఫ్రీజ్ అయిపోయినాయి చూడండి. అదే నేను ఇక్కడ మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఎంత లైక్ -20 అట్లా ఉంది టెంపరేచర్ బయట. ఇంకా ఫీల్స్ లైక్ -25 అట్లుంది. ఇంకా అట్లా ఊట్ చేసి దెబ్బకి ఇంట్లోకి వచ్చేసా. వీడైతే ఇంకా స్టిల్ లెగోస్తో ఆడుతూనే ఉన్నాడు. ఇప్పటికి 1 అవర్ అయింది. ఇంకొంచెం బ్రేక్ తీసుకోరా అంటే వినడు. నిన్న ఏదో కొంచెం స్టార్ట్ చేశాడు, ఇంకా దానికి అంతా ఎక్స్టెన్షన్ చేస్తున్నాడంట ఈరోజు. ఇదంతా ఏంటో చెప్తావా నాకు? It's an airport. Airport? Yeah. Why do you think there's gates? Oh, ఇది ఎయిర్పోర్టా? Yeah. And then ఇది? That's a train. ఎయిర్పోర్ట్ లో ట్రైన్ ఎందుకుంది? It's an airport train station. Oh. Korea Hongik University. అలేనా? Alaga. Transfer. Because it goes to airports. Yeah. వీడికి లెగోస్ బిల్డింగ్ అంటే పిచ్చి చిన్నప్పటి నుంచి అంతే. మన పాత వ్లాగ్స్ చూసిన వాళ్ళకైతే మేబీ గుర్తుండొచ్చు. ఒక్కసారి లెగో స్టార్ట్ చేశాడంటే ఒక 2-3 గంటలు ఈజీగా స్పెండ్ చేస్తాడు. ఇంకా నేను ఈవినింగ్ స్నానం చేసేసి పూజ చేశాను. పూజ అంటే లైక్ నార్మల్గా పొద్దున సాయంత్రం దీపారాధన చేసుకుంటాం కదా, అలా చేశాను. ఇంకా నైట్ డిన్నర్కి 2 రోజులు అయింది అన్నం తినక. అంటే నిన్న లైక్ పూరి తిన్నాము ఆఫ్టర్నూను, ఇంకా సాయంత్రం ఫ్రెండ్స్తో పిజ్జా పార్టీ చేసుకున్నాము. సో ఇంకా అసలు ఈరోజు కూడా పొద్దునుంచి అన్నం తినలేదు కదా, ఎప్పుడెప్పుడు అన్నం తిందామా అన్నంతగా అనిపించింది. ఇంకా నా దగ్గర రోల్ లేదు కదా, అందుకే చిన్న మోటార్లో వేసి చింతకాయ పచ్చడి జస్ట్ అలా పచ్చగా దంచుతున్నాను. పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, ఇంకా ఈ చింతకాయ పచ్చడి వేసి దంచి దాన్ని కొంచెం ఎక్కువ వెల్లుల్లి వేసి పోపు పెడితే చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా దాని కాంబినేషన్ పల్లి పొడితో తింటే చాలా బాగుంటుంది. ఇదే అనమాట ఈరోజు మా డిన్నర్. దెన్ ఇది ఆ నెక్స్ట్ డే సంక్రాంతి పండుగ రోజు
చాలా స్నో పడింది నైట్. ఇదిగో నిన్న ఇదంతా క్లీన్ చేశాను కదా, మళ్ళీ మొత్తం స్నోతో నిండిపోయింది చూడండి. మనం ఉన్నది ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. మొత్తం పైన కారిడార్ ఉంటుంది, అయినా సరే ఇక్కడ డోర్ దగ్గర వరకు వచ్చింది. ఇక్కడ ఏసీ మీద, చెప్పుల స్టాండ్ మీద ఉన్న షూలో మొత్తం స్నోతో నిండిపోయింది. బాగా పడినట్టుంది నైట్. మనకి లైక్ వర్షం వచ్చినప్పుడు ఒలిపిరి ఎలా కొడుతుందో అట్లా గాలి వచ్చి మొత్తం కారిడార్ అంతా స్నోతో నిండిపోయింది. టైం అరౌండ్ ఇప్పుడు 9 అట్లా అవుతుంది. స్టిల్ ఇంకా చిన్నగా స్నో పడుతూనే ఉంది. నాకు ఈ ఇంటి ముందర స్నో చూడంగానే ఇట్లా ముగ్గు వేయాలనిపించింది అనమాట. ఎలాగో నేను కలర్ చాక్ పీస్తో వేద్దాం అనుకున్నాను. అది ఎలాగనో నిన్న ఐస్ అయిపోవడం వలన వాటర్ అంతా వేయలేకపోయాను కదా, అందుకు నాకు ఈ స్నో చూడంగానే ఇది గుర్తొచ్చి ఒక చిన్న ముగ్గు అట్లా ఫటాఫట్ వేసేసాను. అప్పటికి చాలా చల్లగా అయిపోయినాయి చేతులు ఒక 1 మినిట్కే. సో తర్వాత ఇంకా నేను స్నానం చేసి వచ్చి ఇంకా వంట అది స్టార్ట్ చేశాను. బై ద వే ఈరోజు మాకు లక్కీగా హాలిడే వచ్చిందనమాట. యూజువల్గా మనకి సంక్రాంతికి ఇండియాలో అయితే హాలిడేస్ ఉంటాయి, ఇక్కడ ఉండవు కదా. బట్ ఈరోజు ఏంటంటే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అని చెప్పి ఒక సోషల్ యాక్టివిస్ట్ బర్త్డే అనమాట. జనవరి 15th మాకు ఇక్కడ హాలిడే ఇచ్చారు. యూఎస్ అంతా నేషనల్ హాలిడే కాదనుకుంటాను, ఇది కొన్ని స్టేట్స్లో ఇస్తారంట. అలాగా లక్కీగా మన పండగ రోజే హాలిడే రావడం వల్ల అమ్మయ్య అనిపించింది. అంటే ఒక పండగ ఫీల్ అనేది ఉంది. అదే వర్కింగ్ డే అప్పుడు వస్తే అసలు ఆ పండగ ఫీల్ అనేదే ఉండదు. ఒక పక్క వంట చేసుకుంటూ ఇంకొక పక్క నేను ఇక్కడ దేవుడి దీపారాధన కుందేలు అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ దెన్ సంక్రాంతి రోజు నార్మల్గా అందరూ సంక్రాంతికి పొంగల్ చేసుకుంటారు అంటారు కదా, మా సైడ్ అయితే పొంగల్ చేయరండి. అంటే లైక్ నార్మల్గా ఓలిగలు, అదే భక్ష్యాలు అంటారు కదా, మేమైతే మా సైడ్ ఓలిగలు అంటాము. అది కానీ లేదంటే పూర్ణం కుడాలు అట్లా చేస్తారనమాట. సో ఇంకా నేను ఈరోజు అవన్నీ ఏం చేయలేదు. నేను సింపుల్గా అదేంటి సేమియా సగ్గుబియ్యం పాయసం అండ్ పులిహోర చేస్తున్నాను. అండ్ ఈరోజు ఎలాగనో పండుగ మండే వచ్చింది కదా, అందుకు శివుడికి ఇష్టమైన పంచామృతం కూడా చేద్దామని ఇంకా ఈ 3 చేస్తున్నాను అంతే. అండ్ బై ద వే ఈరోజు నేను ఫాస్టింగ్ అనమాట. ఎవ్రీ మండే ఫాస్టింగ్ ఉంటుంది. ఈవినింగ్ పూజ అయిపోయే వరకు ఏం తినను. సో ఇంక అందుకని ఎక్కువ ఏం చేయకుండా కొంచెం కొంచెం చేశానమాట రామ్కి చిద్వి కోసం. వీడు ఈరోజు లేవడంతోనే లెగోస్ పడేసి ఆడడం స్టార్ట్ చేశాడు. చెప్పంగా స్నానం చేసి వచ్చి మళ్ళీ అదే పని చేస్తున్నాడు. సేమియా సగ్గుబియ్యం పాయసం చేసేసాను. తర్వాత ఇంకా నిమ్మకాయ పులిహోర, ఇది వచ్చేసి సాంబార్, మునక్కాయల సాంబార్. ఈ మునక్కాయలు అయితే అస్సలు ఫ్రెష్గా ఉండవు. ఇప్పుడు ఇక్కడ ఇండియన్ స్టోర్లో అసలు అవి ఎట్లుంటాయంటే ఎండిపోయిన కట్టెపూలలాగా ఉంటాయి. ఇంకేదో దొరకనప్పుడు ఏవో ఒకటి అన్నట్టుగా ఇంకా అట్లే తెచ్చుకోవాల్సిందే. మాకు ఈ మునక్కాయలు అంటే బాగా ఇష్టం. దాంట్లో కండ ఉండదు, పాడు ఉండదు. ఇంకా అన్నీ చేయడం అయిపోయాక నేను ఇంకా మళ్ళీ ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని కొంచెం రెడీ అయ్యి వచ్చి ఇంక ఇక్కడ దేవుడికి పెట్టడానికి ఫ్రూట్స్ అవన్నీ కడిగి పెట్టుకొని ఇంకా నైవేద్యం కోసం బౌల్స్ అవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నేను థంబ్నెయిల్లో రెడ్ కలర్ శారీ ఫోటో పెట్టింటే గనక, అంటే ఇంకా పెడతాను లేదో తెలియదు ఇప్పటికీ. ఇఫ్ ఇన్ కేస్ నేను ఆ ఫోటో పెట్టింటే అది ఈరోజు కట్టుకున్న శారీ, ఈరోజు కట్టుకున్నది తీసుకున్న ఫోటో కాదు, అది లాస్ట్ మంత్ డెన్వర్లో మా ఫ్రెండ్ శిల్ప సీమంతంకి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో. ఇంక ఈరోజు నేను ఎట్లా శారీ కట్టుకోలేదు కాబట్టి ఆ ఫోటో థంబ్నెయిల్కి యూజ్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. పటాలు కుందేలు అవన్నీ నీట్గా కడిగి పెట్టుకొని ఇంకా పూజ స్టార్ట్ చేసాము. దీపేన సాధ్యతే సర్వం దీపం సర్వతమోపహం శివ శంభో శంకర చరణయుగం. మన పండగలన్నీ మోస్ట్లీ లైక్ ఒక్కొక్క పండుగ ఒక్కొక్క దేవుడికి పూజ చేసుకునేలాగా ఉంటాయి కదా. ఈ సంక్రాంతి ఒకటి అలా కాదనుకుంటాను. సంక్రాంతి మనకి హార్వెస్ట్ ఫెస్టివల్ లాగా, ఇంకా ఐ థింక్ సూర్యునికి చేసుకుంటాను అనుకుంటాను ఈ సంక్రాంతికి కూడా. అండ్ చాలా మంది పెద్దలకి బట్టలు పెట్టుకునే వాళ్ళు కూడా ఈ సంక్రాంతి రోజు పెట్టుకుంటారు కదా. బట్ మా సైడ్ అయితే దసరా అప్పుడు పెట్టుకుంటాం. పండుగ సోమవారం వచ్చింది కాబట్టి ఇంకా మేము శివుని పాటలు పెట్టుకున్నాము. హర హర బోలే నమః శివాయ. ఇంక ఈరోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. రామ్ అండ్ చిద్వి పాలు తాగినారు, నేనైతే ఏం తినలేదు. ఇంక ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత కొంచెం పంచామృతం కొంచెం పాయసం తిన్నాను. ఇంక వీళ్ళిద్దరు కూడా తిన్న తర్వాత ఒక 2 hours రిలాక్స్ అయ్యాము. తర్వాత ఇంక ఇప్పుడు మేము వెళ్తున్నాము హనుమాన్ మూవీకి. ఇదిగో నిన్న నేను అడిగాను కదా
అదంతా ఐస్ అయిపోయింది, అట్లే ఉంది చూడు ఐస్ అంతా. పొద్దున ఈ టైంలో ఫుల్ క్లౌడీగా స్నో పడుతూ ఉండే కదా, ఇంకా ఈవినింగ్ 3 అయ్యేసరికి ఫుల్ సన్నీగా అయ్యింది. కానీ చలి మాత్రం మామూలుగా లేదు. లిటరలీ -20 -22 అట్లుంది. ఫీల్స్ లైక్ అయితే ఇంకెక్కువే అనిపిస్తుంది మనకి, -26 27 అట్లుంది. ఇక్కడ మనమున్న ఏరియాలో మన తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యేది సినిమార్క్ అనే థియేటర్లో. అక్కడ ఇప్పుడు గుంటూరు కారం అండ్ హనుమాన్ 2 ఉన్నాయి. కానీ గుంటూరు కారం రివ్యూస్ అంతగా ఏం బాగాలేవు కదా కంపారిటివ్లీ హనుమాన్. అందుకని చెప్పి ఇంకా పిల్లలు కూడా బాగుంటుంది అన్నారు హనుమాన్ మూవీ, ఇంకా అందుకు దానికి వెళ్తున్నాం. మేము మన తెలుగు సినిమాలు థియేటర్లో చూడక ఎన్నో ఇయర్స్ అయిపోయింది. లాస్ట్ 2015 ఫిబ్రవరిలో నేను రామ్ టెంపర్ చూసాము, ఇంకా అదే లాస్ట్. తర్వాత ఇంకా మేము కొరియాకి వెళ్ళాము, అక్కడ మన తెలుగు సినిమాలు రిలీజ్ అవ్వవు, ఇంకా ఛాన్సే రాలేదు. మొన్న డిసెంబర్ 31 రోజు సలార్ చూసాం 8 ఇయర్స్ తర్వాత. ఇక్కడ మేము ముగ్గురం కార్లో మాస్క్లు ఎందుకు పెట్టుకున్నామంటే చల్లగా ఉంది. అంటే కార్లో హీటర్స్ ఉంటాయి కానీ అది కొంచెం వేడవ్వడానికి టైం పడుతుంది. ఈలోపు చలికి జావలాక పెట్టుకొని వెళ్తున్నాం. నార్మల్గా అయితే ఇక్కడ టెంపరేచర్ మోస్ట్లీ ప్లస్లోనే ఉంటుంది. బట్ ఇలా స్నో పడినప్పుడు ఇంకా విండ్ ఉన్నప్పుడు మాత్రం చాలా చల్లగా అనిపిస్తుంది. ఇక్కడ ఎంత స్నో పడినా కొంతసేపు కానీ లేదంటే నెక్స్ట్ డే అయినా కానీ సన్నీ అయిపోయి స్నో అంతా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బట్ కొరియాలో అయితే మోస్ట్లీ వింటర్ అంతా క్లౌడీగా ఉన్నట్టే అనిపిస్తుంది. వచ్చేసాం థియేటర్కి అయితే. ఇక్కడ మన సినిమాలకి టికెట్స్ ముందుగా బుక్ చేసుకొని అవసరం ఏమి ఉండదు, అంతగా ఏం ఫుల్ అవ్వవు కదా. ఇదిగో గుంటూరు కారం అయితే డేకి ఒక షోనే ఉంది, హనుమాన్ అయితే 2 ఉన్నాయి. మనది ఇప్పుడు 350కి ఉన్న షో అనమాట. నెక్స్ట్ ఇంకొకటి 830కి ఉంది. అండ్ టికెట్ అయితే లైక్ అడల్ట్స్కి ఈచ్ టికెట్ $10, కిడ్స్కి అయితే $8 ఉందన్నమాట. అదేంటో ఈరోజు ఒక్కటే ఆఫర్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ ముందు రోజు ఇంకా నెక్స్ట్ డేస్ అన్నీ $14-16 అలా ఉన్నాయి. వీళ్ళైతే మూవీ స్టార్ట్ అవ్వకనే పాప్కార్న్ తినుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నేను ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి నేనేం తినలేదు. ఇక్కడ నేను కాఫీ తెచ్చుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ కూడా మన ఇండియాలో లాగానే బయట ఫుడ్ డ్రింక్స్ ఏవి అలౌ లేదనమాట. కాకపోతే వాళ్ళు ఇక్కడ చెక్ చేయరు, అందుకని చెప్పి నేను హెడేక్గా ఉంటే కాఫీ తెచ్చుకున్నాను. ఇంకా సినిమా రివ్యూ విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే కదా, చాలా చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది అసలు. చిద్వి కూడా బాగా ఎంజాయ్ చేశాడు. బట్ అప్పుడప్పుడు ఏడ్చాడు ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు. వాడు అసలు తట్టుకోలేడు అనమాట, బాగా ఏడ్చేస్తాడు. అందుకని చెప్పి సలార్కి వెళ్ళినప్పుడు చిద్విని తీసుకెళ్ళలేదు, దాంట్లో ఎక్కువ వైలెన్స్ ఉంది కదా. సో రామ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒకసారి వెళ్ళారు. అండ్ నేను పద్మ డిసెంబర్ 31 రోజు వెళ్ళాము. ఆ రోజు ఒక చిన్న క్లిప్పు తీసుకొని ఉన్నాను, అది ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఈ హనుమాన్ మూవీ కన్నా ఒక 20 మెంబర్స్ వచ్చారు. ఇంకా సలార్ అప్పుడైతే అప్పటికి రిలీజ్ అయిపోయి చాలా డేస్ అయిపోయింది కదా, జస్ట్ థియేటర్ అంతా కలిపి 3 మెంబర్స్ ఉన్నాము అంతే. ఇప్పుడు సలార్ మూవీకి వచ్చాము. ఆల్రెడీ అదేంటి బ్రేక్ టైం అనమాట. ఇప్పుడు ఎవ్వరు లేరు ముందర, అద్దం అక్కడ ఒక ఆయన కూర్చోయినాడు. పాప్కార్న్ అట్లనే ఉంది. మేమిద్దరం అంతే. వెనక ఎవరో కూర్చున్నారు, మేము తెలుగు వాళ్ళు అనుకున్నాం, కాదు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. మెక్సికన్స్ లాగా ఉన్నారు చూసేకి. వాళ్ళు అడిగితే చెప్పలేదు వేర్ ఆర్ యు ఫ్రమ్ అంటే. ఆమె ఇక్కడేమో అనుకోని ఇక్కడ అని చెప్తుంది ఇట్లా. అయ్యో, కానీ అసలు ఎంతైనా కిక్ మన ఇండియాలో చూసినంత ఉండదు ఇక్కడ చూస్తే. అట్లీస్ట్ మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఒక 50 మంది అన్నా ఉంటే బాగుండే, ఎవ్వరు లేరు. కానీ ఫ్రీగా ఇవ్వచ్చు కదా టికెట్స్ అనిపిస్తుంది. ఇంత థియేటర్ అంతా ఖాళీగా ఉంది. చాలా ఇయర్స్ తర్వాత ఇలా పండగ రోజు సినిమాకి రావడం చాలా బాగా అనిపించింది. సో అంతే అండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.